రేపటి నుంచి తెలంగాణ సర్కార్ మహాలక్ష్మి స్కీమ్ అంటే అందరూ ఎదురు చూస్తున్నటువంటి మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నటువంటిది చాలా రోజుల నుంచి ఎప్పుడైతే కాంగ్రెస్ సర్కార్ ఫామ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఈ వార్త చక్కర్లు కొడుతోంది. సో దానికి సంబంధించిన విధి విధానాలు ఆల్రెడీ వచ్చేసాయి. రేపటి నుంచి స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాబోతోంది. మనతో పాటు ఉన్నారు టీఎస్ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. గ్రేట్ డిసిషన్ అండ్ అందరూ మహిళలు కూడా హ్యాపీగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ స్కీమ్ లాంచ్ అవుతుంది అని. సార్, గైడ్ లైన్స్ ఎట్లా ఉండబోతున్నాయి అండ్ మీకు ఏమైనా కష్టమైందా గైడ్ లైన్స్ రూపొందించడంలో? లేదు, ఏం కష్టం కాలేదు. ఎందుకంటే మనం కూడా నిన్నే ఒకసారి ఆదేశం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ అయిన తర్వాత ఈ రోజు కూడా మనం ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసిన తర్వాత ఒక క్లియర్ కట్ మనము ఏం చేయాలనేది మనకు తెలిసింది. సో దాన్ని బట్టి కూడా మనము చాలా క్లియర్ కట్గా మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాన్ని బట్టి కూడా మనం క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మనకు కూడా ఎందుకంటే మన టీం కర్ణాటక పోవడంతో కూడా మనకు కొంచెం అవగాహన వచ్చింది. గుల్బర్గాకు పోయింది, బెంగళూరు పోయింది. అక్కడ పోయిన తర్వాత ఈ స్కీమ్ ఎక్కడెక్కడ లాంచ్ చేయవచ్చు అని చెప్పి కూడా మనకు తెలిసిన తర్వాత ఈ స్కీమ్ని ముఖ్యంగా సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్లో మనము ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సెస్లో ఇది ఇంప్లిమెంట్ అయిపోతుంది. మొత్తం దాదాపు 7,292 బస్సెస్లో మనము దీనికి కేటాయించడం జరిగింది. సో వచ్చే రోజు కూడా ఎందుకంటే ఇప్పుడు 40% ఉంది, వచ్చే రోజు ఇది 55% పోయే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా చేస్తున్నాం. ఒకటేసారి కాకపోయినా పీక్ డేస్లో, స్లాగ్ డేస్లో, ఫెస్టివల్ డేస్లో సో అప్పుడు కూడా మనము కేటాయించడానికి కూడా మనం యాజమాన్యానికి సిద్ధంగా ఉంది. మన ఆఫీసర్స్ కూడా మనము సిద్ధం చేశాను. 2 దఫా ఈరోజు జూమ్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేశాను. మార్నింగ్ 6 o'clock, మధ్యాహ్నం 2 o'clock. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా అవగాహన తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు అందరూ కోరిందంటే ఇదేదో స్కీమ్ ఆగిపోయే స్కీమ్ కాదు, ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక స్కీము. సో వాళ్ళు పరిస్థితి చూసి, టైం చూసి, మళ్ళీ అందరూ ఒకటేసారి అడవుడి కాకుండా టైం చూసుకుని మా బస్సులో ప్రయాణం చేయాలి, సంతోషంగా ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సజ్జనర్ సార్, జనరల్లీ అంటే వేరే స్టేట్లో ఇంప్లిమెంట్ అయినప్పుడు మీ ఆర్టీసీకి సంబంధించిందే కాబట్టి మీరు ఆల్రెడీ ముందే అధ్యయనం చేస్తున్నారో ఆల్ ఆఫ్ సడన్గా అంటే ఒకవేళ కాంగ్రెస్ సర్కార్ వస్తే డెఫినెట్లీ మన మీద కూడా ఇట్లాంటిది రాబోతోంది అని ముందే అధ్యయనం చేసి పెట్టుకున్నారో ఆల్ ఆఫ్ సడన్గా? లేదంటే లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ స్కీమ్ రన్నింగ్ స్కీమ్ కదా. మనం కూడా వేరే ఎండీస్తో మాట్లాడుతుంటాను, వేరే సార్ మనం కూడా డిఫరెంట్ వేదిక పైన మనం కలిసి ఉంటాను. వాళ్ళు కూడా చాలా వాళ్ళ అనుభవాలను కూడా మనకు చెప్తూనే ఉంటారు, షేర్ చేస్తూనే ఉంటారు. మనకు కూడా ఉన్న కామన్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఏమేమి అవుతుందో కూడా తెలిసింది. మీ సోషల్ మీడియాలో ప్లస్ మన మీడియాలో వచ్చే రిపోర్ట్స్ బట్టి కూడా మనకు అవగాహన ఉంది. ఈ స్కీమ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉన్నది. దాన్ని బట్టి మనం కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీ అయింది. ఎందుకంటే నిన్ననే మనకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 24 hours వీ కుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది గైడ్లైన్స్. ఇంకో 36 hours ఇట్స్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ టుమారో at 1:30 PM బై ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అట్ అసెంబ్లీ ప్రిమైసెస్. 1:30కి రేపు స్కీమ్ ఇంప్లిమెంట్ కాబోతోంది కదా సార్. టికెట్ ఇష్యూ చేసిన తర్వాత అసెంబ్లీ నుంచి ఎటు వెళ్ళబోతున్నారు? అంటే అసెంబ్లీ నుంచి మనము బికాజ్ ఇట్స్ సింబాలిక్ లాంచ్, సో మనం కూడా అక్కడ ఒక చిన్న చక్కర్ కొట్టేసి మళ్ళీ అసెంబ్లీ దాకా వాళ్ళందరూ కూడా విఐపీస్ దించేసి మళ్ళీ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీఎం గారు లాంచ్ చేస్తేనే మనము అన్ని చోట్ల కూడా మనము లాంచ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. సో మనోళ్ళు కూడా ప్రిపేర్డ్ ఉన్నారు. సో 1:30కి ఇట్ విల్ బి లాంచ్డ్ ఎంటైర్ ది స్టేట్. సార్, మీరైతే అంటే మీ ఎంప్లాయీస్కి అయితే ఆల్రెడీ చెప్పున్నారు, బట్ స్టిల్ వాళ్ళకంటూ ఒక భయం అంటూ ఉంటుంది కదా. ఆల్రెడీ మేము లాస్లో ఉన్నాం, మళ్ళీ ఇదొచ్చి తీసుకొస్తే మళ్ళీ లాస్లో ఉంటామని. ఐ థింక్ మీ టెలికాన్ఫరెన్స్ ఆర్ వీడియో కాన్ఫరెన్స్లో కూడా నాకు తెలిసి కొంతమంది అడిగి ఉంటారు అనుకుంటున్నారు సార్. ఆల్రెడీ నేనే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది యాజమాన్యది ఒక భారము, ఒక జవాబుదారీ. మనం ఎందుకంటే మీరు అన్నట్లు సంస్థకు ఇప్పుడు 14 కోట్ల రూపాయలు వచ్చింది, రేపు 7 కోటికి వస్తుంది. 7 కోట్ల నుంచి ఎట్లా చేస్తారనేది ఉంటుంది. కొంచెం మీరు అన్నట్లు అపోహల ఉంది, కొంచెం భయం కూడా ఉంది. బట్ నేను యాజ్ ఎ లీడరు, యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా ముఖ్యమంత్రి గారి పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన విశ్వాసం ఉంది. డెఫినెట్లీ అమౌంట్ని రీయింబర్స్ చేశారని చెప్పి వచ్చే రోజు డెఫినెట్లీ అమౌంట్ రీయింబర్స్ చేస్తారు. మనకు కూడా యాజమాన్య కాన్ఫిడెన్స్ ఉంది. ఆ రీయింబర్స్ అయితే మనకి స్కీమ్కి మనకేమి ఇబ్బంది పడదు. మనకు కూడా యాజ్ యూజువల్ మనము నడుస్తూనే ఉంటాం. రేపటి నుంచి అయితే లాంచ్ కాబోతుంది. అంటే వారం 10 రోజుల తర్వాత మీరు కంప్లీట్లీ అధ్యయనం చేసిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ వస్తుంది. దెన్ కొంచెం ఏమైనా చేంజెస్ ఏమన్నా సార్? ఫస్టే ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక ఏరియాను 2 ఏరియాస్ను అట్లా ట్రై చేసి మొత్తం అంతా రాష్ట్రంలో ట్రై చేస్తే బాగుండేదేమో కదా. అట్లాంటి సజెషన్ ఏం రాలేదా సార్? అంటే ఆల్రెడీ ఇది ఒక ఇంప్లిమెంటెడ్ స్కీమ్ కదా. పంజాబ్లో చేశారు, ఢిల్లీలో చేశారు, తమిళనాడులో చేశారు, కర్ణాటకలో చేశారు. సో ఆల్రెడీ ఇట్స్ ఎక్స్పెరిమెంటెడ్ మోడల్. సో
ఆల్రెడీ అక్కడి నుంచి కూడా అన్ని ఎస్టీయూస్ కూడా స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అండ్ కొంత నేర్చుకున్నాం. సో అంత ఇబ్బంది కాదు. మళ్ళీ మనం రీయూనిట్ చేయాలి, మళ్ళీ ఒకరి దగ్గర పైలట్ చేసి అనేది లేదు. మనకు మన పైన విశ్వాసం ఉంది, మన అసెట్స్ పైన, మన బస్సెస్ పైన మనకు విశ్వాసం ఉంది, మా సిబ్బంది పైన విశ్వాసం ఉంది. సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేయడం జరిగింది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నాకు విశ్వాసం ఉంది. సార్ అందరికీ ఎందుకు సార్, కొంతమంది అఫోర్డ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి మాకు వద్దు అన్న వాళ్ళకి మీరు ఎట్లా అంటే వద్దు అన్న వాళ్ళకి ఏం చేయబోతున్నారు? మాకు వద్దు ఇది స్కీము అని అన్న వాళ్ళు. సో ముఖ్యంగా మనం ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళనే మనం షిఫ్ట్ చేయడానికే మనం ఈ ఒక ప్రయత్నం. స్వంత వెహికల్స్ ఉన్న వాళ్ళు కొన్నిసారి వాళ్ళు బయట పోకపోవచ్చు, లేదంటే కొన్నిసారి భర్త వస్తేనే పోవాలి, లేదా అబ్బాయి వస్తేనే పోవాలి, లేదంటే కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళు కూడా పోకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకు ఒక మంచి సాధికారత దొరికింది, వాళ్ళకు బయట పోవడానికి కూడా ఒక స్వయం శక్తి దొరికింది, వాళ్ళకు బయట పోవడానికి, తిరగడానికి, పోవడానికి, వాళ్ళు కూడా పని చేసుకోవడానికి, బయట పోవడానికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. ప్లస్ మనకు టీఎస్ఆర్టీసీ కూడా ఒక సేఫ్టీ ఒక మారు పేరు, భద్రతకు ఒక మారు పేరు, మా వస్తు ప్రయాణం చేస్తే మంచి ఉండదని చెప్పి మహిళలు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఈ స్కీము అనుకూలమవుతుంది. లాస్ట్లీ సార్, ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా రన్ కావడానికి మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సార్? చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఎందుకంటే నాకు యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఎందుకంటే మేనేజ్మెంట్ ఎన్నో ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. గత 2 సంవత్సరంలో చాలా ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మా సిబ్బంది కూడా చాలా కష్టపడి పనిచేశారు. దానివల్ల కూడా వాళ్ళు కూడా మేలు జరిగింది, యాజమాన్యం కూడా మేలు జరిగింది, ప్రజలు కూడా మేలు జరిగింది, ముఖ్యంగా ప్రయాణికుల దేవుళ్ళు కూడా మంచి జరిగింది. వచ్చే రోజు కూడా ఇది కూడా మంచి జరుగుతుంది. మన అందరూ కూడా మనకు ప్రోత్సహిస్తారు, వాళ్ళు కూడా మాతో కోఆపరేట్ చేస్తారని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.